హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మొత్తానికి నా కంప్యూటర్కి అయితే ఒక పెద్ద మానిటర్ అయితే తీసుకున్నాను. మనం ఇంతకు ముందు వచ్చేసి ఎల్జీ మానిటర్ వాడుతున్నాం. ఇది కూడా సేమ్ ఎల్జీ మానిటరే. ఎల్జీలో అల్ట్రా గేర్ 32 ఇంచెస్ అనమాట. దీని ఎంఆర్పి చూడండి ఎంత ఉందో, 35,000 ఉంది. ఇది వచ్చేసి మనకి 25,000కి వచ్చింది రిపబ్లిక్ డే సేల్లో. నాకు తెలిసి ఈ మానిటర్ చాలా పెద్దది అనిపిస్తుంది. ఎక్కువగా ఎడిటింగ్ చేసే వాళ్ళకి వచ్చేసి 27 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. కానీ నాకు ఇంకా పెద్దది కావాలనిపించి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. ఈ కవర్లో వచ్చేసి అడాప్టరు, డిస్ప్లే కేబుల్, అట్లాగే మాన్యువల్ ఉన్నట్టుంది. వారంటీ కార్డు అలాగే మాన్యువల్ ఇచ్చున్నారు. ఇదండి, ఇది వచ్చి అడాప్టరు, పవర్ కేబుల్ ఒకటి, డిస్ప్లే కేబుల్ ఒకటి ఇచ్చారు. అట్లాగే ఇవేందో ఉన్నాయి లోపల. ఇది వచ్చేసి ఎక్కడ తెలీదు, మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలో చూపిస్తా. టేబుల్ స్టాండ్ అయితే ఇచ్చున్నారు. ఈ టేబుల్ స్టాండ్కి ఒకవైపు వచ్చేసి ఎల్జీ లోగో ఉంది, ఇంకోవైపు వచ్చేసి అల్ట్రా గేర్ అని ఉంది. మొత్తానికి ఇప్పుడు మానిటర్ని అయితే తీయబోతున్నా. వారుడమ్మ బొడవ చాలా పెద్ద అనిపిస్తుంది. టేబుల్ మీద పెట్టామనుకోండి ఇంకా పెద్దది అనిపిస్తుంది. ఒక పక్క వచ్చేసి దీన్ని ఫిట్ చేసుకునే దానికి ఈ రాడ్ అయితే ఉంది. అంటే ఇందాక మనం టేబుల్ స్టాండ్ తీసాం కదా, ఆ టేబుల్ స్టాండ్ ఫిట్ చేసేదానికి ప్లస్ మానిటర్ సెట్ చేసేదానికి అయితే ఇచ్చున్నారు. ఓపెన్ చేద్దాం దీన్ని కూడా. దీనికి చూసుకుంటే ఒకవైపు వచ్చేసి ఎన్విడియా జీసింక్ అని ఉంది. ఇది AMD FreeSync సపోర్ట్ అవుతుంది. ఓన్లీ మనకి జీసింక్ వరకే మెన్షన్ చేశారు ఇక్కడేమో. ఇదిగోండి, మానిటర్ వరకు పైకి లేపుతున్నా. మానిటర్ మాత్రం పెద్దదిగా భలే ఉంది. ఇందాక ఇది ఎక్కడ ప్లేస్ చేస్తారో తెలియదు అని చెప్పాం కదా, ఇదైతే ఇక్కడ అనమాట. ఇది ఎందుకంటే కేబుల్స్ ఈ విధంగా మనం ఈ సందులోంచి తీసుకునేటట్టుగా అనమాట. ఇంత ఇలా ప్రెస్ చేస్తే సరిపోయింది. ముందు పోవాలని చూస్తే ఓడడానికి ఫ్రెండ్స్, నాకైతే ఈ మానిటర్ పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడు మనం 32 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీంట్లోనే 27 ఇంచెస్ అయితే ఉంది. నేను ఇంతకుముందు దాన్ని తీసుకుందాం అనుకున్నా. అదేంటంటే ప్రైస్ వచ్చేసి 22,000 అలా ఉండింది అనమాట. పోయిన సంవత్సరం దసరా అప్పుడు సేమ్ 32 ఇంచెస్ నేను 22,000కి కొన్నాను. మళ్ళీ అదేం చేశానంటే క్యాన్సిల్ చేసేసాను. కరెక్ట్గా 5 డేస్కి అలాగా మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసి 28,000కి అయితే వెళ్ళిపోయింది. సో నేను వెయిట్ చేసి మొత్తానికి ఇప్పుడైతే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది నాకు 25,000కి వచ్చింది. యాక్చువల్గా మనకి అమెజాన్లో వచ్చేసి 28,000 అలా ఉంది దీని ప్రైస్. దీని స్పెక్స్ వచ్చేసి మనకి AMD FreeSync ఉంది, అలాగే ఎన్విడియా జీసింక్ ఉంది. ఇంతకుముందు మనం 21 ఇంచెస్ మానిటర్ యూజ్ చేస్తున్నాం కదా, వాటిలో ఏంటంటే సీక్వెన్స్ మనకి ఇంత బొడ్డుగా ఉండేది అనమాట. ఇక్కడ చిన్నదిగా, చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇప్పుడైతే ఈ పెద్ద మానిటర్లు అయితే మనకి చాలా వరకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు చూడండి టైం లైను, దీన్ని తగ్గించేసుకొని ఇప్పుడు చూడండి టైం లైన్ ఎంత వచ్చిందో. ఈ టైం లైన్ మొత్తం పెద్దదిగా బాగా మనం ఈ లెంత్ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట పెద్ద మానిటర్స్ అయితే. అదే చిన్నవి అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి టైం లైన్ అనేది మనకి చిన్నదిగా కనిపిస్తుంది.
ఎడిటింగ్ చేసుకునేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనకి ఇది పెద్ద మానిటర్ కాబట్టి చాలా సులభంగా చేసుకోవచ్చు. దీని ప్యానల్ వచ్చేసి IPS ప్యానల్. ఇది మనకి వచ్చే ఇంచెస్ వచ్చేసి 31.5 అయితే వస్తుంది అనమాట. కానీ పొడుగు భాషలో వచ్చేసి 32 ఇంచే. దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 16:9. ఇలా రొటేట్ చేసామనుకోండి వర్టికల్ గా మారుతుంది. అలాగే ల్యాండ్స్కేప్ లో కూడా వాడుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇది ల్యాండ్స్కేప్ లో ఉంది. దీని రెస్పాన్స్ టైం వచ్చేసి 1 ms. దీని రిఫ్రెష్ రేట్ 180 Hz. మనం అయితే దీంట్లో ఫార్ట్నైట్ గేమ్ ఆడాము. ఫార్ట్నైట్ అయితే FPS అసలు తగ్గలేదు. 180 పెడితే 180 వచ్చింది. అక్కడక్కడ కొంచెం 150కి అలాగైతే వెళ్ళింది అనమాట. GTA 5 గేమ్ ఆడుతుంటే మనం అయితే GTA 5 గేమ్ లోపలికి వెళ్ళిపోయినంత ఫీలింగ్ అయితే ఉంది. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 400 nits. ఇది మనకి HDR డిస్ప్లే. HDR కూడా హైయర్ స్టాండర్డ్ లో ఉంటది. మనకి మానిటర్ కింద బటన్ ప్రెస్ చేస్తే అల్ట్రా గేర్ థీమ్ తో ఈ విధంగా చాలా బాగా వస్తున్నది. ఇక్కడ మనకి ఇన్పుట్స్ అలాగే గేమ్ మోడ్ అయితే ఇచ్చినారు ఆప్షన్. ఇక్కడ గేమ్ మోడ్ లోకి వెళ్తే మనకి ఇక్కడ 180 Hz బేసిక్ అడాప్టివ్ సింక్ ఇవైతే ఉన్నాయన్నమాట. ఇవి మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ప్రొఫైల్స్ లాగా ఉన్నాయన్నమాట. గేమర్ 1 అని, సైడ్కి వెళ్తే గేమర్ 2 అని. ఇది FPS మోడ్. ఇది వచ్చేసి RTS అంట. SDRలో వచ్చేసి 8 బిట్ సపోర్ట్ చేస్తుంది. HDRలో 10 బిట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీ అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకన్నా అంత రేటు పెట్టేసి మీరు మానిటర్ కొనుక్కోవడం, శుద్ధంగా 10,000కి ఆ విధంగా మనకి 32 ఇంచ్ టీవీ ఉంటుంది కదా, దాన్ని చేసి పెట్టేసుకోవచ్చు కదా అనుకుంటారు. మానిటరే, టీవీయే. మనకి టీవీలో ఏంటంటే 32 ఇంచెస్ రెజల్యూషన్ ఉంది కదా, రెజల్యూషన్ వచ్చేసి 720p వరకే ఉంటుంది. మనం ఎప్పుడైతే 40 ఇంచెస్ 45 ఇంచెస్కి వెళ్తామో అవి 4K ప్యానల్స్ అయితే ఉంటాయి. మళ్ళీ వాటిలో వచ్చేసి హెడ్స్ అయితే తక్కువ ఉంటాయి అనమాట. బేసిక్ వచ్చేసి 60 FPS అలా ఉంటాయి. సేమ్ ఇదే 32 ఇంచెస్ మానిటర్లో మనం 4K రెజల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, దగ్గర దీని ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 70,000 80,000 ఆ రేంజ్లో ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఈ అల్ట్రా గేర్ 32 ఇంచెస్ మానిటర్ తీసుకోవాలనుకుంటే నేను ట్యాగ్ చేస్తాను, వ్యూ ప్రొడక్ట్స్లో ఉంటాయి, క్లిక్ చేసి చెక్ చేయండి. అలాగే వీటితో పాటు ఇంకా మంచి మానిటర్లు అదర్ బ్రాండ్స్లో కూడా ట్యాగ్ చేస్తాను, అవి కూడా క్లిక్ చేసి చెక్ చేయొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఈ మానిటర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకోసం మంచి ప్రొడక్ట్స్ అయితే తీసుకుని వస్తూ ఉంటాను. ఓకే, ఉంటా. అందరికీ బాయ్.